రామాలయం ప్రారంభోత్సవం మనకి 22వ తారీఖున జరగబోతోంది. చాలా ప్రతిష్టాత్మకంగా ఎప్పటి నుంచో ఎంతో కొన్ని కోట్ల మంది ప్రజల ఆకాంక్ష అది. అయితే చాలామంది ఐసిస్ టెర్రరిస్టులు చాలా ఓపెన్గా గతంలో మాట్లాడినటువంటి సందర్భం, దీన్ని మేము కూల్ చేస్తాం, ఎలా కడతారో చూస్తాం అనేటువంటి కామెంట్లు కూడా చేసినటువంటి కామెంట్లు మనం చూసాం. సో అక్కడ కూడా ఏమైనా థ్రెట్ ఉందని అనుకోవచ్చా? తర్వాత రీసెంట్ ఇంకోటి ఏంటంటే పార్లమెంట్లో ఈ రభస హడావిడి మొత్తం ఇప్పటికి కూడా అది నడుస్తూనే ఉంది. దాన్ని ఆ యొక్క భద్రతని సిఐఎస్ఎఫ్కి అప్పజెప్పేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అది మంచి నిర్ణయమేనా? ఫస్ట్ ఏమో రామాలయం, సిఐఎస్ఎఫ్ చాలా ప్రొఫెషనల్ అండి. ఎందుకంటే మనం చూస్తాం ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ చెక్ అంటే చాలా సీరియస్గా తీసుకుంటారు. ఒక్కొక్క బ్యాగ్లో మీరు ఒక చిన్న కటింగ్ ప్లేయర్ లేకుంటే తెలియకుండా ఒక నెయిల్ కట్టర్ పెడితే కూడా వాళ్ళు పట్టుకుంటారు. అది కూడా బాడీ చెక్ కూడా చాలా బాగా చేస్తారు. సిఎస్ఎఫ్కి ఎక్స్పర్టీస్ ఉంది. వాళ్ళు క్లోజ్ క్వార్టర్ సెక్యూరిటీ ఒకటి, ఇంకోటి పెరిమీటర్ సెక్యూరిటీ అంటారు, అంటే బిల్డింగ్ సెక్యూరిటీ కూడా వాళ్ళు చాలా మంచిగా చూసుకుంటారు. అది మన ఎయిర్పోర్ట్లో చూస్తున్నాం చాలా మటుకు అట్లాంటి ప్లేసెస్లో సిఎస్ఎఫ్ ఉన్నారు. కరెక్ట్ డెసిషన్ అది. ఎందుకంటే ఢిల్లీ పోలీస్ దగ్గర అంత ఎక్స్పర్టీస్ లేదు. మనం చూసా ఏం చేశారు వాళ్ళు. ఇచ్చేస్తారా పార్లమెంట్ భద్రతని సిఐఎస్ఎఫ్కి అప్పజెప్పేస్తారా? ఇంకా చెప్తారు డెఫినెట్ అండి, అది జరగబోతుంది. ఎందుకంటే ఒక రివ్యూ నడుస్తుంది ఇప్పుడు. వాళ్ళు ఢిల్లీ పోలీస్ నుంచి టేక్ ఓవర్ చేయాలంటే ఇప్పుడైతే పార్లమెంట్ సెషన్ ఎండ్ అయిపోయింది, సో వాళ్ళ టైం ఉంది ఇప్పుడు ప్లాన్ చేయడానికి. నెక్స్ట్ పార్లమెంట్ సెషన్ ఓట్ ఆఫ్ అకౌంట్ ఉంటుంది ఫిబ్రవరిలో. ఎందుకంటే ఫుల్ బడ్జెట్ ప్రెసెంట్ చేయరు గవర్నమెంట్ ఈసారి. ఎందుకంటే ఎన్నికలు వచ్చిన తర్వాతనే గెలిచిన గవర్నమెంటే కొత్త ఫుల్ బడ్జెట్ ప్రెసెంట్ చేస్తారు. సో ఇప్పుడున్న మోదీ గవర్నమెంట్ ఓట్ ఆన్ అకౌంట్ ప్రెసెంట్ చేస్తారు ఫిబ్రవరిలో జరిగేటప్పుడు. అది 2-3 రోజులే ఉంటుంది అది సెషన్. ఆ సెషన్ లో డెఫినెట్ గా ఈ ఎన్హాన్స్ సెక్యూరిటీ సిఎస్ఎఫ్ మనం చూడబోతున్నాం. రామాలయం సంగతి ఏంటి సురేష్ గారు? రామాలయం ఇంకోటి ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పోస్టర్లు వచ్చిందండి హిందువుల వ్యతిరేకంగా. మీరు చూసారో లేదు, అది ట్విట్టర్లో నడుస్తుంది. అది హిందువుల వ్యతిరేకంగా బాబ్రీ మస్జిద్ కూల్చికొట్టిన దాన్ని థ్రెటన్ చేసుకుంటా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పోస్టర్లు ఎట్టబెట్టారు. ఎవరు పెట్టారు? ఫ్రీ ప్యాలెస్టైన్ అని చెప్పి పోస్టర్లు ఎవరు పెట్టారు? ఇదే పోస్టర్లు మనం కాశ్మీర్ లో చూసాం దీనికన్నా ముందు. జమ్మూ కాశ్మీర్ అప్పుడు టెర్రరిజం నడుస్తున్నాం. ఇది ఎవరు పెట్టారు అక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అనేది డెఫినెట్ గా ఇన్వెస్టిగేట్ చేయాల్సింది. ఇది స్లీపర్ సెల్స్. నేను చెప్పిన స్లీపర్ సెల్స్ వీళ్ళు. ఎవడో బయట నుంచి వచ్చి పోస్టర్లు పెట్టలేదు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గచ్చిబౌలిలో. ఎవరో అక్కడ ఉన్న స్టూడెంట్సే చేశారు ఈ పని. వారు ఎవరైనా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని డీటైన్ చేసి వాళ్ళని యూఏపీ కింద తీసుకోవాల్సింది, అరెస్ట్ చేయాల్సింది. ఎందుకు మీరు అడుగుతారు రామాలయం ఎంత దూరం ఉంది? ఇక్కడేంటి, ఇక్కడ దాడికి జరగవచ్చు కదా. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పెట్టే పేస్టర్స్ గురించి సైబరాబాద్ పోలీస్ ఇప్పుడు దాకా ఎందుకు రియాక్ట్ కావట్లేదు? ఏంటి పబ్లిక్ సింపతి వాళ్ళది? ఒక పొలిటిక్స్ ఆడుతున్నారా రిలీజియన్తో? నాకు అర్థం కాదు. టెర్రరిజం హ్యాస్ నో రిలీజియన్ అంటారు ఏమనంటే. మళ్ళీ ఎందుకు ఎట్లా వచ్చింది ఆ పోస్టర్లు? అక్కడ ఎవడు పెట్టాడు ఆ పోస్టర్లు? ఫ్రీ ప్యాలెస్టైన్ పోస్టర్ ఎందుకు? హమాస్ పోస్టర్లు ఎందుకు? ఈ హిందువుల గురించి తిట్టే పోస్టర్లు ఎందుకు ఎవడు పెట్టాడు అక్కడ? ఉర్దూలో ముస్లిమ్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ పెట్టారు, ఎంఎస్ఎఫ్ వాళ్ళు పెట్టారు, అది కాకుండా ఏఐఎస్ఎఫ్ వాళ్ళు, వీళ్ళందరూ పెట్టారు అక్కడ పోస్టర్. సో దీని గురించి డెఫినెట్ గా సీరియస్ ఇట్లాంటి చాలా ప్లేసెస్ లో ఈ లెఫ్టిస్ట్ ఎలిమెంట్స్ ఎక్కడెక్కడ వెళ్ళారో వీళ్ళందరూ చేస్తున్న పని ఇది కుట్ర. మనం చూసాం జేఎన్యూలో ఫస్ట్ చూసాం ఇది, భారత్ టేడే టుకడే హోంగే ఇన్షాల్లా ఇన్షాల్లా. అదే ఇప్పుడు మిగతా దేశంలో ఈ స్లీపర్ సెల్స్ ని ఐడెంటిఫై చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రామాలయం ఇనాగ్రేషన్ కూడా సరే, అక్కడ రామ్ జన్మభూమి సైట్ లో అసలు ప్రాబ్లమే ఉండదు, సెక్యూరిటీ చాలా టైట్ ఉంటుంది. కానీ దేశంలో మిగతా ప్లేసెస్ లో సిచ్యువేషన్ ఏంటి మనం చూసాం. కొన్ని సంవత్సరాల ముందు 10-15 సంవత్సరాల ముందు అక్షర్ధామ్ మీద ఒక అటాక్ జరిగింది. సో ఎందుకు అక్షర్ధామ్ మీద అటాక్ చేస్తున్నా అంటే వాళ్ళకి విజిబిలిటీ ఉంటుంది. ఏదో చిన్న గుడికి వెళ్ళి కొడితే ఎవడు పట్టించుకోడు. అక్షర్ధామ్ లాంటి ప్లేస్ అటాక్ చేస్తున్న ఇంతమంది చనిపోయినప్పుడు వాళ్ళకి పబ్లిసిటీ వచ్చింది టెర్రరిస్ట్కి. వాళ్ళకి కావాల్సిందని వాళ్ళు బతుకుతారు దాని మీద. అది దాన్ని సెలబ్రేట్ చేయడానికి మన జేఎన్యూ, హెచ్సియు లాంటి ప్లేసెస్లో సెలబ్రేట్ చేసుకుంటారు. మన సోల్జర్స్ని పుల్వామాలో చనిపోయిన సోల్జర్స్ని, అది కాకుండా సిఆర్పిఎఫ్ వాళ్ళు నక్సల్ చంపినప్పుడు కూడా జేఎన్యూలో సెలబ్రేట్ చేసుకున్నారు, సంబరాలు చేసుకున్నారు వాళ్ళు. ఆలోచించండి, ఇట్లాంటి దేశద్రోహుల్ని ఏం చేయాలి? వీళ్ళని పట్టుకొని ముందు యూఐపీ కింద బెయిల్ లేకుండా వాళ్ళని నెక్స్ట్ 5 సంవత్సరాలు లోపలేసి దాని తర్వాత వాళ్ళ మీద ట్రయల్ నడిపారు. ఇది మన మెయిన్ ప్రాబ్లం. ఈ స్లీపర్ సెల్స్ ఎడ్యుకేటెడ్ ఫెలోస్ చూస్తే చాలా మంచిగా చదువుకుంటున్నాడు, పిహెచ్డి చేస్తున్నాడు, ఎంఎస్ చేస్తున్నాడు, ఎంఎస్సి చేస్తున్నాడు, ఏదో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు చేస్తున్నాడు అనుకుంటాం. కానీ వాళ్ళ మైండ్ వర్క్ చేసేది ఇట్లా దేశ వ్యతిరేకంగానే వాళ్ళ మైండ్ వర్క్ అవుతుంది. వాళ్ళకు ఒకటే కోపం, మోదీ మీద కోపం, బీజేపీ మీద కోపం, అమిత్ షా గారి మీద కోపం. ఈ కోపం వాళ్ళు హిందువుల మీద జనరల్గా పెట్టేస్తారు. హిందువుల మీద ఉన్న కోపం వాళ్ళకి. అది ఇప్పుడు బాబ్రీ మస్జిద్ ఉండొచ్చు, అది బాబ్రీ మస్జిద్ ఎట్లా అయిందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మస్జిదే కాదు అది. అది ఎవడో కట్టిండు బాబర్ అని. ఆడెవడో బాబరు ఎక్కడి నుంచి వచ్చినాడు? అది కాకుండా అక్కడ
ఇలా అక్కడ ఏం జరగట్లేదు, ప్రేయసే జరగట్లేదు. ఇస్లాంలో అది ఒకటి కాన్సెప్టే ఉంది. ఎనీవే అది ఎక్కువ మ్యాటర్ ఆఫ్ డిబేట్. కానీ జరిగింది. ఇప్పుడు మన కృష్ణ జన్మభూమి చూస్తున్నాం. అదే ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేస్తే, సర్వే ఆర్డర్ చేస్తే భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారండి? మీకు భయం లేదు, మీకు అక్కడ ఏం లేదు, అక్కడ మాది మస్జిదే ఉండే ముందంటే మీరు ప్రూవ్ చేయండి. మీరు ఎందుకు ఆపడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు ముస్లిం సైడ్? అదే నాకు అర్థం కావట్లేదు. ఇది మళ్ళీ మళ్ళీ ఇంకో పెద్ద గొడవ కాబోతుంది. చూడండి, ఒక్కొక్క తర్వాత ఒకటి బయటకు వస్తుంది. అది మథుర కానివ్వండి, కాశీ కానివ్వండి, అన్ని బయటకు వస్తుంది ఒకటి తర్వాత ఒకటి. ఎందుకంటే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అని తీసుకొచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ 1947లో తర్వాత ఏ గుడి ఎక్కడుందో అక్కడ ఉంటుంది, ఏ మస్జిద్ ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటుంది అంటున్నారు. అంటే మన చరిత్ర మర్చిపోవాలన్నా, మన హిస్టరీ మర్చిపోవాలన్నా? మన మీద జరిగిన దాడులు అది ఎవడైనా ఉండొచ్చు, బ్రిటిష్ వాళ్ళు ఉండొచ్చు, పోర్చుగీస్ ఉండొచ్చు, డచ్ ఉండొచ్చు, ఈ ముఘల్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, టిప్పు సుల్తాన్ ఉండొచ్చు. అరే టిప్పు సుల్తాన్ జయంతి సెలబ్రేట్ చేయబోతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ట్రైన్కి పేరు పెట్టమంటున్నారు టిప్పు ఎక్స్ప్రెస్ అని. ఆలోచించండి, ఇట్లాంటి మెంటాలిటీ ఉన్న కాంగ్రెస్, దానికే వీళ్ళకి అసలు సీట్లు రావట్లేదు. ఎప్పుడు 50 కన్నా ఎక్కువ రాలేదు. ఈసారి కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా లేరు వాళ్ళకి పొజిషన్. దానికి ముందు 40 సీట్లు, ఈసారి కూడా అంతే రాబోతుంది. 50 సీట్లు వస్తుంది వాళ్ళకి అంతే. ఎందుకంటే వాళ్ళ యాటిట్యూడ్. ఇప్పుడేమంటున్నారు, మేము వెళ్తాము రామ్ జన్మభూమికి, మేము అక్కడ వెళ్ళి మేము కూడా ఇనాగ్రేషన్లో పాల్పంచుకుంటా అంటున్నాం. సరే, మరి మీరు దీనికన్నా ముందు రాముడు లేదని చెప్పారు కదా, మీరు అఫిడవిట్ ఇచ్చారు కదా సుప్రీంకోర్టులో. అప్పుడేమంటారు? రాముడు లేడని చెప్పిన మనుషులు ఇప్పుడు ఎందుకు వెళ్తాడు? వాళ్ళ డిఎంకే పార్టీ అయిన అంటున్నారు తమిళనాడులో. రాముడు లేడు, కృష్ణుడు లేడు, ఎవరు లేడని. ఇదే ఈవీఆర్ వాళ్ళందరూ కలిసి కృష్ణ భగవాన్ మీద, రామ్ భగవాన్ మీద చెప్పల దండలు వేశారు వీళ్ళు. ఇట్లాంటి వాళ్ళు స్టాలిన్ లాంటి వాళ్ళు, పార్టీ వాళ్ళు. వాళ్ళతోని వీళ్ళు పొత్తు పెట్టుకున్నారు కాంగ్రెస్. వీళ్ళని అడగాల్సింది వీళ్ళు ఒక్కొక్కసారి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు సౌత్ ఇండియాలో ఎక్కువ అడగారు ఇదంతా, ఎస్పెషల్లీ తమిళనాడులో ద్రవిడియన్ పొలిటిక్స్లో హిందువు మీద అత్యాచారాలు చేయడం, హిందువుల మీద దాడి చేయడం అంటే వాళ్ళకి చాలా నచ్చుతుంది అక్కడ. కానీ నార్త్కి వెళ్ళినప్పుడు వీళ్ళకి తెలిసిపోతుంది. నార్త్ ఎందుకు, మనం హైదరాబాద్ వస్తే మనం చెప్పిస్తాం వాళ్ళకి ఏముంది. అడగాల్సింది వీళ్ళ దగ్గర, మీరు ఎట్లా పొత్తు పెట్టుకున్నారు? వాడు సనాతన ధర్మాన్ని తీసేయాలి, సనాతన ధర్మం ఎయిడ్స్ లాగా ఉందని చెప్పిన మనిషికి మీద ఒక మాట అనలేకపోయారు కాంగ్రెస్ వాళ్ళు. అదే నేను అడుగుతున్నాను, వాళ్ళ ప్రశ్న ఇది ప్రశ్నించాల్సిందే. ఎందుకంటే హిందువుల మీద, ఎందుకంటే వీ హ్యావ్ ఎ రిచ్ కల్చర్ అండి. హిందూయిజం అనేది ఎప్పుడో 5000, 6000, 7000 సంవత్సరాల ముందు నుంచి కల్చర్. ఇస్లాం ఎప్పుడు వచ్చింది, క్రిస్టియానిటీ ఎప్పుడు వచ్చింది? 2000 సంవత్సరాలు, ఇస్లాం 1500 సంవత్సరాల ముందు. దానికన్నా పాత ఉన్న కల్చర్ మనది. ఎస్, వి రెస్పెక్ట్ ఆల్ రిలీజన్స్, అది చేయాల్సిందే కరెక్ట్గా. ఏ రిలీజన్ అయినా కానీ రెస్పెక్ట్. చూడండి, సౌదీ అరేబియా వాళ్ళ గవర్నమెంట్ కానీ, యూఏఈ గవర్నమెంట్ కానీ ఎంత రెస్పెక్ట్ ఇస్తారు మోదీ గారికి. అది మనోలియర్. ఇక్కడున్న ఓవైసీలు, ఇక్కడున్న ముస్లిం లీగులు, ఇక్కడున్న పిఎఫ్ఐ మిగతాలు మోదీ గారు తిడతారు. కానీ మోదీ గారు బయటికి వెళ్ళినప్పుడు ఖతార్ ఉండొచ్చు, అది ఈవెన్ యూఏఈ ఉండొచ్చు, ఒమాన్ ఉండొచ్చు, అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ రాష్ట్రపతి వచ్చి రిసీవ్ చేస్తారు, వాళ్ళ హైయెస్ట్ అవార్డు ఇస్తారు. ఈజిప్ట్లో ఇచ్చారు మనం. కానీ మన దేశంలో మోదీ గారు వ్యతిరేకం. ఎందుకంటే వాళ్ళకు హిందువులు కోపం. అది మోదీ అని చూపించి వాళ్ళు దాన్ని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.